మెగా పీటీఎం 3.0 ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ 3.0 ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తూ అందులో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రతి క్లాస్కి ఒక టీచర్ని ఏర్పాటు చేయడం జరిగింది. నార్త్ రాజపాలెం పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 15 లక్షల రూపాయలు అందజేస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు అందిస్తూ మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న చొరవ మన లోకేష్ బాబుది అని అన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ స్కూళ్లకు ఏదైనా చేయాలని నాలాంటి వాళ్ళు ముందుకొస్తున్నారన్నారు. ప్రతి ఊర్లో కూడా విద్యార్థులు అవసరాలను తీరుస్తూ నాయకులు ముందుకు వస్తే ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ పట్టినట్లే అని తెలిపారు. విద్యార్థులకు మోరల్ వాల్యూస్ నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఉరుస్తున్నాయని, కొన్ని సరిపోవట్లేదని చెప్పి ఇదంతా చెప్పడం జరిగింది. నేనైతే ఈ స్కూల్ బిల్డింగ్ మొత్తం చూసినప్పుడు ఇది వీళ్ళు సరిగ్గా అడ్జస్ట్ చేయలేదని కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే ఉన్నది 300 చిల్లర పిల్లలు అన్నప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకొని ఏ రూమ్స్ పనిచేయట్లేదో, ఏ రూమ్స్ పనిచేస్తున్నాయో దాన్ని సరిగ్గా సెపరేట్ చేసుకోవాలని చెప్పి దానికి నేను ఆల్రెడీ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా నెక్స్ట్ వీకే ఈ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ ఇస్తారు. దీనికి తప్పకుండా మన ఎంపీ గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక 15 లక్షల రూపాయలు డొనేట్ చేసి ఈ స్కూల్ పిల్లలకి ఏదైతే అత్యవసరమో అది తప్పకుండా ఇస్తాము. అలాగే నాకు ఈ స్కూల్ గురించి తెలిసింది చాలా తక్కువ. బట్ ఇందాకే నేను వస్తున్నప్పుడు మన కృష్ణన్న, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణన్న గారు ఫోన్ చేశారు. అమ్మ, మీరు మా స్కూల్కి వెళ్తున్నారు, నేను ఆ స్కూల్లోనే చదివాను, ఆ స్కూల్లో చదివి నేను ఇంత స్థాయికి ఎదిగాను, మీరు ఆ స్కూల్లో ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి అమ్మా, నేను కూడా భాగం పంచుకుంటాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు కూడా ఈ స్కూల్కి ఎంతో మంది డోనర్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను మరీ డోనర్స్ కూడా ఇంకా కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ పిల్లలు ఇంతమంది ఉన్న ఈ స్కూలు, అది కాకుండా రాజుపాలెంలో సెంటర్లో ఉన్న ఈ స్కూలు ఇంకా ఎంతో బాగుండాలని, పిల్లలకి అన్ని వసతులు అందజేయాలని చెప్పి డోనర్స్ కూడా ముందుకు రావాలని చెప్పి ఇక్కడ చదువుకున్న పాత ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళంతా కూడా నాయకులు, ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరైతేనేమి వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ స్కూల్ సరిదిద్దడానికి భాగం పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనం ఒక క్లాస్కి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్కూల్స్ అన్ని సెగ్రిగేట్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఇంకొక లెవెల్ తీసుకెళ్ళి ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో ప్రతి బిడ్డ చదువుకోవాలి అని ఎంతో నాణ్యతైన మన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పేరుతోటి కిట్లు కానీ యూనిఫామ్ కానీ అన్ని అందియడం జరిగింది. అలాగే డొక్కా సీతమ్మ భోజన పథకం కింద సన్న బియ్యంతో విద్యార్థులకి భోజనం కూడా అందిస్తున్నాం. ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ పిల్లలకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్య, భోజనం అన్ని అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చొరవ తీసుకుంటుందో దాన్ని సపోర్ట్ చేస్తూ అధికారులు, ఉపాధ్యాయులు అదేవిధంగా పనిచేయాలని చెప్పి పిల్లలకి ప్రభుత్వం నుంచి ఏదైతే మనం అందిస్తున్నామో వాళ్ళకందరికీ కూడా సక్రమంగా చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే